హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ 2025 లిస్ట్ అవుట్ అయితే చేశాను. ఒక లిస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. మనం పెట్టే బడ్జెట్కి అవి ఇచ్చే ఫీచర్స్ అనేవి వర్తా కాదా అనే దాని గురించి కాస్త అనలైజ్ చేసి, సో ఇన్ని రోజుల నుంచి వెహికల్స్ని రైడ్ చేస్తున్నాను కదా, నా ఎక్స్పీరియన్స్ని కూడా యూస్ చేసి లిస్ట్ అవుట్ అయితే చేశాను అనమాట. ఎంట్రీ లెవెల్ నుంచి హై అండ్ సీసీ వరకు వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అయితే నేను ఇప్పుడు మీతోటి చెప్తున్నాను. ఈ 2025లో ఈ వెహికల్స్ కొనుక్కోండి, ఖచ్చితంగా మీకు లైఫ్ సపోర్టెడ్గా అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే మాత్రం హెచ్ఎఫ్ డీలక్స్ 88,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. సో దీన్ని మీరు కొనుగోలు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మైలేజ్ వైజ్ కావచ్చు, హంగామా ఏం లేకుండా ఎక్స్టెక్ ఫీచర్స్ అన్నీ యాడ్ చేసి ప్రైస్ పెంచకుండా మంచి ప్రైస్లో ఒక మంచి వెహికల్ని మీకు ఆఫర్ చేస్తున్నారు హీరో కంపెనీ నుంచి. సో ఇది మీరు కొనుగోలు చేసినట్లయితే మీ డైలీ యూసేజ్ ఉంటుంది కదా, రూరల్ ఏరియాల్లో అంటే ఈ మేత మేపులు కట్టుకొని తెచ్చుకోవడానికి కోసం, లేదంటే ఫార్మర్స్ ఆ బస్తాలు లేదంటే ఎరువు బస్తాలని చేను దగ్గర తీసుకెళ్ళడం కోసం, ఇలా వాడుకుంటూనే ఫ్యామిలీ ట్రిప్స్ అయితే చిన్న చిన్నవి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో చక్కగా మెయింటెనెన్స్ తక్కువ ఇస్తూనే మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ మళ్ళీ అమ్ముకోవాలనుకున్నా కూడా రీసేల్ వాల్యూ వచ్చేటువంటి బెస్ట్ వెహికల్ 88,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో నేను రికమెండ్ చేస్తాను, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్. నెక్స్ట్ వచ్చేసరికి హీరో కంపెనీ నుంచే ఈ 100cc కూడా స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 అయితే కాదు, మంచి క్లాసిక్ వెహికల్, ఎప్పటి నుంచో మనందరూ ఇష్టమైనటువంటి వెహికల్ అనమాట. స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ వేరియంట్. ఇది వచ్చేసరికి 95,000 రూపాయలకు దగ్గరలో లభిస్తూ ఉంటుంది. హంగామాలు ఏమీ లేకుండా మంచి మైలేజ్, అంటే ఒక 75 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ హెచ్ఎఫ్ డీలక్స్ లాగానే ఆఫర్ చేస్తూ, బట్ ఇదేంటంటే కొంచెం మీరు డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు, అంటే ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల లోపు ఆఫీస్ పర్పస్ మీద తిరిగే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. అలాగే సిటీలో నడుపుకునే వాళ్ళ కోసం, అలాగే ఈ దుకాణాలకి ఏమన్నా సరుకులు తీసుకురావడం అలాంటివి చేసుకునే వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. అండ్ రీసేల్ వాల్యూ చాలా బాగుంటుంది, మళ్ళీ తిరిగి అమ్ముకోవడానికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. సో ఈ రెండు వెహికల్స్ అయితే మాత్రం 100cc మీరైతే కళ్ళు మూసుకొని కొనుగోలు చేయొచ్చు, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ హోండా షైన్ 100 DX మోడల్. లాస్ట్ వర్షన్ అంటే పాత వర్షన్ నేను ఇంక్లూడ్ చేయలేదు. నేను వీడియో చేసిన తర్వాత ఈ కొత్త మోడల్ అయితే లాంచ్ అయింది. ఆగస్ట్ 1న ఈ కొత్త షైన్ 100 DX వేరియంట్ యొక్క ప్రైస్ రివీల్ అవుతుంది. సో దీంట్లో మనకి డిజిటల్ కన్సోల్ తీసుకొస్తున్నారు. ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్, ఇది చాలా స్పెషల్ అన్నమాట. ట్యూబ్లెస్ టైర్స్కి అప్గ్రేడ్ చేశారు. అలాగే మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంది. సో అలాగే దీంట్లో మనకి మంచి ఇంజన్ అయితే ఉంది. లాస్ట్ వర్షన్లో కూడా ఇంజన్ నచ్చింది, బట్ ఫీచర్స్ నచ్చలేదు. బట్ దీంట్లో మాత్రం నాకు ఫీచర్స్ చాలా బాగా నచ్చాయి. పెద్ద ట్యాంక్ డిజైన్ ఉంది, అలాగే మంచి కలర్ ఆప్షన్స్, దాని మీద మంచి గ్రాఫిక్స్. ఎంట్రీ లెవెల్ సీసీలో కొంచెం అప్డేట్ చేసిన వెహికల్ కనిపించింది. సీట్ చాలా బాగుంది, అలాగే ఫ్యామిలీకి సూట్ అవుతుంది అనమాట. మంచి ఎంట్రీ లెవెల్ వెహికల్ అండ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్. 90,000 రూపాయల లోపల కనుక తీసుకొచ్చినట్లయితే ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వెహికల్. నెక్స్ట్ బజాజ్ నుంచి ప్లాటినా లేదండి 100cc, నేనైతే దాన్ని లిస్ట్ అవుట్ చేయలేదు, ఎందుకంటే రీసేల్ వాల్యూ తక్కువ కాబట్టి. సో ఆ రీసేల్ వాల్యూ వచ్చేటువంటి హీరో బైక్స్ని నేను 100cc మీ ముందైతే ఉంచాను, స్ప్లెండర్ ప్లస్ అనే హెచ్ఎఫ్ డీలక్స్ని. సో ఇక్కడ మనకి CT 110X అయితే నేను తీసుకొచ్చాను, బజాజ్ CT 110X. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అనిపించింది. 90,000 రూపాయల దాకా ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ చేసే పని ఇంక ఏ వెహికల్ చేయలేదు. రీసేల్ వాల్యూ గురించి ఆలోచించుకోకుండా ఈ వెహికల్ని మీరు హ్యాపీ కొనుగోలు చేయొచ్చు. టెరైన్ ప్లేసెస్, హిల్ని క్లైమ్ చేసే ప్లేసెస్ ఉంటాయి కదా, రాళ్ళు రప్పులు ఉండే ఏరియాల్లో మీ జీవనం కొనసాగిస్తూ ఉండి ఈ యొక్క బరువులు మోస్తూ, లేదంటే వ్యాపార వాణిజ్యాల కోసం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటాం కదా. సో డైలీ వర్క్ చేసుకునే దాని గురించి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట బజాజ్ CT 110X. సో మంచిగా ఒక 70 కిలోమీటర్ల మైలేజ్ కూడా ఇదైతే మాత్రం మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో నేను చెప్పే ఈ 70, 75, 80 హైవే కండిషన్లో ఐడియల్గా నడుపుకుంటే, బట్ మీరు సిటీలో నడుపుకున్నట్లుగా అయితే ఆ కండిషన్కి తగ్గట్టే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2025లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ TVS రేడాన్. సో ఇది మనకి 1,03,000, 1,04,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తూ ఉంటుంది. కొంచెం అంటే పెట్టిన ప్రైస్కి తగ్గట్టే 110cc ప్రీమియం లుక్ అయితే ఉంటుందన్నమాట. క్రోమ్ యాక్సెంట్స్ తోటి నింపేశారు, చాలా చూడటానికి బాగుంటుంది, మంచి మైలేజ్ కూడా వస్తుంది, లో మెయింటెనెన్స్ అయితే అవుతుంది. ఒక 65-70 కిలోమీటర్ల మైలేజ్ని అయితే మీరు ఈజీగా పొందొచ్చు. ఇది డైలీ కమ్యూట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అనమాట. బట్ రీసేల్ వైజ్ అయితే మాత్రం ఇంకా నిలదొక్కోలేదు, కానీ బట్ మనం చూసిన ప్రతి పార్ట్, బిల్డ్ క్వాలిటీ, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్, బాడీ స్టైల్, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. నేను రైడ్ చేసినప్పుడు నాకు కూడా చాలా బాగా అనిపించింది, ఇంజన్ రిఫైన్నెస్ లెవెల్స్ కావచ్చు. సో అందుకే దీంట్లో మనకి డిజిటల్ కన్సోల్ వేరియంట్ ఉంటుంది, అప్పుడు అది 1,10,000, 1,11,000 దాకా వెళ్తుంది. అది మినహాయించేసేయండి, అది వద్దు. TVS రేడాన్ 110లో బేసిక్ వేరియంట్ అయితే తీసుకోండి. ఇది కొంచెం సపోర్టెడ్గా ఉంటుంది, బడ్జెట్లో వస్తూ మంచిగా అయితే లైఫ్ సపోర్టెడ్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి హోండా SP 125cc.
ఈ వెహికల్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ బేస్ వేరియంట్ 1,17,000 అలా వస్తుందన్నమాట. నార్మల్ కన్సోల్ తోటి, బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ పాత కన్సోల్ తోటి 125cc వెహికల్ని ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్గా డైలీ కమ్యూట్ చేయడం కోసం ఒక 60-70 కిలోమీటర్లు ఫ్యామిలీ కోసం చూస్తున్నట్లయితే హోండా ఎస్పీ 125 కొంచెం స్టైలిష్గా ఉంటూనే మీకు సపోర్టెడ్గా ఉంటుందన్నమాట. ఒక 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే అసలు తగ్గే ఛాన్స్ లేదు. ఇంకా మీరు హైవే మీద ఐడియల్గా స్మూత్గా నడుపుకున్నట్లయితే 60 బిలో ఈవెన్ అది 70 కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో 1,17,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో హోండా ఎస్పీ 125cc స్టాండర్డ్ వేరియంట్ని అయితే మీరైతే తీసుకోండి, బేస్ వేరియంట్ని. సారీ గైస్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ అన్ని హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి. ఖచ్చితంగా మీరు బండి కొనే సమయానికి ₹1 కూడా వేస్ట్ కాకుండా మంచి బండి మీద ఇన్వెస్ట్ చేయగలుగుతారనమాట. ఇప్పటివరకు 91,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే వచ్చాం, మీ సపోర్ట్ వల్లే అండ్ 1,00,000 మందికి వెళ్తున్నాం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని, వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు సడన్గా డౌట్ వచ్చినప్పుడు మీకు నేను కాంటాక్ట్ ఉండాలంటే అక్కడికి వచ్చి మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. శ్రీకాంత్ మూడో టెక్ అయినా సెర్చ్ చేయొచ్చు, అంటే ఒంగోలు టెక్ ఇన్ తెలుగైనా మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ మెసేజ్ పెట్టండి, మ్యాక్సిమం రిప్లై అయితే అందిస్తున్నాను, ఫాలో చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్ రైడర్ 125cc వెహికల్. సో ఈ వెహికల్లో కూడా అంతే స్టాండర్డ్ వేరియంట్ 1,18,000 రూపాయలకి లభిస్తూ ఉంటుందన్నమాట. ఒక మంచి స్పోర్టియర్ సిట్టింగ్, అలాగే మంచి కంఫర్టబుల్ రైడింగ్, స్పోర్టియర్ కంఫర్ట్ రైడింగ్ అయితే కావాలనుకున్నట్లయితే ఈ వెహికల్ నేను సజెస్ట్ చేస్తాను. కొంచెం హ్యాండిల్ మీద లీన్ అయ్యి సిటీలో నడుపుకునేటప్పుడు ఒకలాంటి ఫీల్ ఇస్తుందన్నమాట. ఎగ్జాస్ట్ నోట్, ఇంజన్ రిఫైనెస్, ఆయిల్ కూలింగ్ అండ్ ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ, 11.2 bhp పవర్, 11.2 Nm టార్క్ ఉండటం వల్ల ఈ బైక్ మంచి పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది 125cc సెగ్మెంట్లో. సో ఇక్కడ వచ్చేసరికి రైడర్ 125 కొంచెం స్పోర్టియర్గా ఉండే వాళ్ళ కోసం, స్ప్లిట్ సీట్, స్పోర్టియర్ ఫీల్ ఇలాంటి వాటి కోసం చూస్తున్నట్లయితే దట్టు మైలేజ్ తగ్గకుండా వస్తుంది. ఒక 60-65 kmpl దాకా పొందొచ్చు. దట్టు అల్ట్రా స్పోర్టియర్గా ఉంటుందన్నమాట వెహికల్, ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ హోండా యూనికాన్ 160cc ఆల్మోస్ట్ 1,47,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. సో రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్, పికప్ చాలా బాగుంటుంది అండ్ మంచి ఫీచర్స్ ఉన్నాయి, సస్పెన్షన్ చాలా బాగుంటుంది. అన్నిటికీ మించి ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉండేటువంటి ఒక మంచి పవర్ఫుల్ 160cc వెహికల్ అనమాట. సో మంచి మైలేజ్ ఒక 50-55 kmpl దాకా మైలేజ్ అయితే ఇస్తుంది. సో చాలా బాగుంటుంది అనమాట. లైఫ్ సపోర్టెడ్ అయితే ఉంటుంది, ఫ్యామిలీకి చాలా సపోర్టెడ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఫ్యామిలీ కోసం చూస్తూ, అంటే ఎక్కువ ఫ్యామిలీ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని మైలేజ్, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అండ్ బడ్జెట్లో లభించాలి, 160cc వర్తి, అలాగే ఒక స్టాండర్డ్ రీసేల్ వాల్యూ ఉన్నటువంటి ఒక మంచి నమ్మకమైన బండిని చూస్తున్నట్లయితే హోండా యూనికాన్ 160 వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. 2025లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను ఫ్యామిలీ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి యమహా FZ. సో ఇందాక మనం యూనికాన్ అల్ట్రా క్లాసిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అని చెప్పుకున్నాం కదా. సో యమహా FZ వచ్చేసరికి మీకు పెట్టే ప్రైస్కి, అంటే దాంట్లో కూడా మీకు FZ S సిరీస్ ఉంటుందన్నమాట, FZS V4. ఇంకా దాంట్లో మనకి డీలక్స్ అని, అలాగే హైబ్రిడ్ అని డిఫరెంట్గా మనకి ఫీచర్స్ని యాడ్ చేసి తీసుకెళ్ళి 1,80,000 రూపాయలు పెట్టారు. నేను వాటి గురించి చెప్పట్లేదు అనమాట. సో బేసిక్ ఫీచర్స్ తోటి వస్తున్నటువంటి వెహికల్ వచ్చేసరికి మీకు యమహా FZ మీకు ఆల్మోస్ట్ 1,48,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తుంది అనమాట. సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది, అన్ని ఫీచర్స్ అయితే ఉండవు. బట్ ఈ వెహికల్ మీకు చాలా మంచి కంఫర్ట్ ఆఫర్ చేస్తుంది. వైడర్ టైర్స్ తోటి, మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ తోటి అండ్ ట్రస్టింగ్ ఇంజన్ తోటి మీ యొక్క పర్సనల్ రైడ్స్ని యూస్ చేసుకుంటూనే సో ఈ 1,48,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఫ్యామిలీకి కూడా కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది. న్యూలీ మ్యారీడ్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్ అపాచీ RTR 160 4V. సో ఈ వెహికల్ వచ్చేసరికి 1,70,000 రూపాయల దాకా పడుతుంది. సో ఈ వెహికల్లో మనకి UHD ఫోర్కులు తెచ్చారు, డ్యూయల్ ఛానల్ ABS తెచ్చారు అండ్ కొత్త కలర్స్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్, ఇక్కడ దాకా వెళ్తున్నామంటే 1,70,000కి పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని వెహికల్ కొనాలి. సో ఆ విషయంలో మాత్రం టీవీఎస్ అపాచీ RTR 160 4V మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ అయితే చేయదు. UHD ఫోర్కుల విషయంలో సస్పెన్షన్ బాగుంటుంది, అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ బాగుంటుంది, అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఎరగదీస్తుంది, ఆయిల్ కూలింగ్ అండ్ ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో అయితే వస్తుందన్నమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ పర్ఫార్మెన్స్ వైజ్. అలాగే దీంట్లో రైడ్ మోడ్స్ ఉంటాయి. మీకు మంచి మైలేజ్ కావాలి, అంత అగ్రెసివ్ స్పీడ్ని మెయింటైన్ చేయాలనుకోవట్లేదు అనుకున్నట్లయితే మంచి మైలేజ్ ఇచ్చే విషయంలో కూడా మీకైతే మాత్రం రైన్ మోడ్ అయితే ఉంటుంది. హ్యాపీగా రైన్ మోడ్, అర్బన్ మోడ్ అయితే ఉంటుంది. స్పోర్ట్ మోడ్లో అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. టీవీఎస్ అపాచీ RTR 160 4V వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అనమాట. సో మీ మూడ్ సెట్ని బట్టి కాస్త వర్స్టైల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు కొంచెం లిటిల్ ఆఫ్ రోడ్ చేద్దామన్నా, లాంగ్ రైడ్స్ చేద్దామన్నా సరే మీకైతే ఇది సపోర్టెడ్గా ఉంటుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. మరి హెవీ లాంగ్ రైడ్స్ కాదు, కొన్ని చిన్న షార్ట్ లాంగ్ రైడ్స్, ఒక 300 కిలోమీటర్స్ 350 కిలోమీటర్స్ అలా వెళ్ళాలనుకున్న వీకెండ్స్లో వెళ్ళొచ్చు. అండ్ ట్రాక్ డిరైవ్డ్ గ్రాఫిక్స్ తోటి అండ్ ట్రాక్ డిరైవ్డ్ ప్రజెన్స్ తోటి చూడడానికి చాలా స్పోర్టియర్ అండ్ నేక్డ్ వెహికల్ అనమాట. కన్సిడర్ చేయదగ్గ వెహికల్ టీవీఎస్ అపాచీ 1,70,000 రూపాయలు.